ఈరోజు రెసిపీ కిడ్స్ లంచ్ బాక్స్లోకి మరియు దుర్గా నవరాత్రులలో రెండవ రోజు పులిహోర నైవేద్యంగా పెట్టినాను. దీన్ని కిడ్స్ లంచ్ బాక్స్లోకి కూడా పెట్టినాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాణి ఐడియాస్ ఫర్ హోమ్ అండ్ లైఫ్. ఈరోజు రెసిపీ పులిహోర. ఈ పులిహోరని దుర్గా నవరాత్రులలో రెండవ రోజు నైవేద్యంగా పెడుతున్నాను. దీన్ని కిడ్స్ లంచ్ బాక్స్ రెసిపీలోకి కూడా మనము వాడుకోవచ్చు. కిడ్స్కి కూడా చాలా ఇష్టంగా ఉంటుంది ఈ పులిహోర తినడం. ఈ పులిహోర ఎలా చేయాలో నేను ఇప్పుడు చూపిస్తాను. ఈ పులిహోరని చాలా డెలిషియస్గా, చాలా సూపర్గా గుళ్ళల్లో ప్రసాదం లాగా మనము ఈ టేస్ట్ ఉండాలంటే దీనికి కొద్దిగా ఆయిల్ ఎక్కువ తీసుకోవాలి. ఒక 2-3 స్పూన్ల ఆయిల్ తీసుకోవాలి. ఈ ఆయిల్ వేడెక్కగానే దీంట్లో పచ్చి శనగపప్పు, మినపప్పు, పల్లీలు వేసుకొని తాలింపు పెట్టుకోవాలి. దీనికి పచ్చిమిర్చి వేస్తున్నాను, ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు. పచ్చిమిర్చి వేస్తే కూడా సూపర్గా ఉంటుంది టేస్ట్. ఎండుమిర్చి వేయాలనేసిన ఏం లేదు. బయట మనం తినే పులిహోరలో ఎండుమిర్చి ఉంటుంది, కానీ మనం పచ్చిమిర్చి వేసుకున్నా కానీ చాలా సూపర్గా ఉంటుంది. ఈ పల్లీలను కొంచెము ఈ మినపప్పును, పెసరపప్పు, శనగపప్పును దూరగా వేయించుకోవాలి. వేయించుకున్న దాంట్లోనే మనము ఎల్లిగడ్డ దంచి వేసుకోవాలి. చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది. గుళ్ళల్లో ప్రసాదం లాగానే మనకు టేస్ట్ వస్తుంది. ఈ ఎల్లిగడ్డ, జీలకర్ర, ఈ ధనియాల పొడి, మెంతి పొడి ఇవన్నీ వేసుకొని పైనుంచి ఇంకా కొద్దిగా నువ్వుల పొడి, పల్లీల పొడి వేసుకోవాలి. ధనియాల పొడి సూపర్ టేస్ట్ ఉంటుంది. ఒకవేళ మన దగ్గర అవైలబుల్గా ఉంటే మనము సాంబార్ పొడి వేసుకున్నా కానీ సూపర్ టేస్ట్ వస్తుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. గుళ్ళల్లో ప్రసాదం లాగా టేస్ట్ వస్తుంది. దీంట్లో కరివేపాకు మెయిన్ ఇంగ్రీడియంట్. కరివేపాకు వేసుకుంటే టేస్ట్ మాత్రం గుమగుమలాడిపోతుంది, చాలా బాగుంటుంది. పసుపు వేస్తున్నాను. దీంట్లో కొద్దిగా చక్కెర వేయాలి. ఈ పులుపును ఎక్కువ పులుపు ఉంటే డామినేట్ చేస్తుంది కదా, పులుపును తగ్గించడానికి కొద్దిగా చక్కెర వేయాలి. ఈ చింతపండును దీనికి తగినంత తీసుకున్నాను. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకున్నాను. ఒక 3కి అయ్యేటటువంటి ఈ పులిహోరలోకి ఈ చింతపండు పులుసు, మొత్తం చింతపండు అంతా పులుసు తీసి పెట్టుకొని దీంట్లో వేసి మరిగించుకోవాలి. బాగా మంచిగా మరిగిన తర్వాతనే మనము తగినంత ఉప్పు వేస్తున్నాను. ఒక 1/2 స్పూన్ జీలకర్ర పొడి, పల్లి పొడి, నువ్వుల పొడి ఇవన్నీ వేసుకొని ఈ పులిహోరలోకి ఇవి వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. గుళ్ళల్లో ఇచ్చే ప్రసాదంలో ఇవి ముఖ్యమైనటువంటి ఇంగ్రీడియంట్స్. దీన్ని కిడ్స్ లంచ్ బాక్స్లోకి కూడా మనము సర్వ్ చేయొచ్చు. చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టపడుతూ తింటారు. మనము గుళ్ళల్లో వెళ్ళినప్పుడు ప్రసాదము ప్యాకెట్లలో తెచ్చుకొని తింటాం. ఇంత టేస్ట్ ఎలా ఉంది ఇది ప్రసాదంకి అని అనుకుంటాం కదా. దాంట్లో ధనియాల పొడి, నువ్వుల పొడి, పల్లి పొడి కూడా వేస్తారు. ఒకవేళ మన దగ్గర అవైలబుల్గా ఉంటే మనము కొద్దిగా సాంబార్ పొడి వేసుకున్నా కానీ టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఈ పులుసును కొద్దిగా మరిగించి దీనికి ఎంత అన్నం సరిపోతుందో అంత అన్నం వేసుకొని ఉడకబెట్టి కొంచెం చల్లారబెట్టిన అన్నంను దీంట్లో వేసుకొని కలుపుకోవాలి. ఈ పులిహోర టేస్టీగా సూపర్గా టేస్ట్ రావడానికి ముఖ్యమైనటువంటి ఇంగ్రీడియంట్ జీలకర్ర పొడి, ధనియాల పొడి, మెంతి పొడి ఇవన్నీ వేయాలి. కొద్దిగా సాంబార్ పొడి వేస్తే చాలా సూపర్ టేస్ట్గా ఉంటుంది ఈ పులిహోర. పిల్లలు కూడా ఎక్కువ లైక్ చేస్తారు. చాలా ఈజీగా వాళ్ళు కూరలు కలుపుకోకుండా ఏం చేయకుండా ఈజీగా తినగలిగేటువంటి ఈ రెసిపీని ఒకసారి మీరు ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఈ పులిహోరని మీకు నా పద్ధతి నచ్చినట్టయితే చేసే విధానం ఒక లైక్ చేయండి. ఇప్పుడు ఈ పులిహోర రెడీ అయిపోయింది. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీకు ముందుగానే వస్తాయి. మీరు ముందుగానే నా వీడియోని చూడొచ్చు.